నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి మెడ నొప్పి, నడుము నొప్పి అండ్ సియాటికా. సో వీటికి సంబంధించి కాజెస్, సింటమ్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వర్ధన్ ఫ్రమ్ వర్ధన్ హాస్పిటల్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సో ఈ రీసెంట్ టైమ్స్లో ఈ జనరేషన్లో చాలామంది కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి నడుము నొప్పి అండ్ మెడ నొప్పి, స్పైన్ ప్రాబ్లమ్స్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. సో ఎందుకు ఈ జనరేషన్లో ఎందుకు ఇంత కామన్గా ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము? అంటే స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల మెయిన్ రీజన్ అని చెప్పొచ్చా? కాజెస్ ఏంటి? ఒకటండి, బ్యాక్ పెయిన్ ఎఫెక్ట్స్ బేసిక్ మూమెంట్స్ అండ్ ఇఫ్ నెగ్లెక్టెడ్ బ్యాక్ పెయిన్ కెన్ బికమ్ బ్రూటల్ అని ఒక పాయింట్ ఉంది. అంటే బ్యాక్ పెయిన్ మన చిన్న చిన్న కదలికలకి మూలంగా ఉంటుంది. చిన్న చిన్న కదలికలని కరెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది చెయ్యకపోతే బ్యాక్ పెయిన్కి దారితీస్తుంది. కానీ అలాంటి బ్యాక్ పెయిన్ మనల్ని కట్టిపడేసేటువంటి బ్యాక్ పెయిన్గా కూడా మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్స్ ఉన్నారు, కొంతమంది వస్తారు పిక్కల్లో పట్టేసింది అని వస్తారు, కొంతమంది ఓన్లీ ఇక్కడ పట్టేసింది, ఎక్కడ పడితే అక్కడ నొప్పులు వస్తున్నాయి అని చెప్పి వస్తారు. ఇనీషియల్గా వచ్చే లక్షణాలని వాటిని నెగ్లెక్ట్ చేస్తే అది కాస్త డీజనరేటివ్ డిస్క్ కిందికి మారచ్చు, లేదా సయాటికాకి మారచ్చు, లేదా మొత్తం చెయ్యి అంతా పడిపోయే పక్షవాతానికి కూడా మారిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ జనరేషన్లో ఎందుకు ఈ బ్యాక్ పెయిన్లు, నెక్ పెయిన్లు ఎక్కువగా ఉన్నాయి అని అంటే బేసిక్గా 1-2 పాయింట్లు ఉంటాయండి. ఒకటి, మన శరీరాన్ని మనము కరెక్ట్గా నియంత్రించుకోకపోవడం. అంటే బేసిక్ ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడము, బేసిక్ న్యూట్రిషన్ ఆస్పెక్ట్లో సరిగా తీసుకోకపోవడము, లేదా బాడీ వెయిట్స్ ఇంక్రీజ్ అయ్యేటట్టు చేసుకోవడము. ఇవే కాకుండా మన ఓవర్ యూసేజ్ ఆఫ్, మీరు అన్నట్టుగా ఓవర్ యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్సే కానివ్వండి, ల్యాప్టాప్సే కానివ్వండి, ఇవన్నీ మన పోస్చర్లో ఇవన్నీ కూడా తేడాలు రావడం వల్ల మనకి ప్రాబ్లమ్స్. సో మనకి కాలర్ రెడీగా ఉన్నారు, శ్రీధర్ బాబు కడప నుంచి. శ్రీధర్ బాబు గారు చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి. డాక్టర్కి మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి. నేను ఈ నడుమన కొంచెం డాక్టర్ నర్సరాం దగ్గర కర్నూలులో చూపించుకునే సార్ నడుము నొప్పులకి. ఓకే. L4, L5, S1 సమస్య అని చెప్పినాడు సార్. ఓకే. ఆ డాక్టర్ గారేమో ఆపరేషన్ ఏమో అవసరం లేదులేమో, తగ్గిపోతుంది అన్నాడు అంతవరకే. ఓకే. నొప్పి తక్కువ అంటే ఈ మధ్యలో రీసెంట్ గా 4 days చూపించుకుంది. సార్ మీ టోన్ కట్ అవుతుంది, సరిగ్గా వినబడట్లేదు, నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. నాకు అర్థమైంది. లేదు సార్, రైట్ ఉండాలి సార్. చెప్పండి. ఓకే, అదే సార్ L4, L5లో సమస్య ఉందన్నాడు. అంటే సమస్య అంటే దాంట్లో ఏ స్టేజ్ ఉంది అని చెప్పారు మీకు, అది ఇంపార్టెంట్ కదా. అరుగుదల వచ్చిందని చెప్పినాడు సార్. సరే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. 4 స్టేజ్లు ఉంటాయి డిస్క్ సమస్యలలో. మొదటి స్టేజ్లో ఓన్లీ నడుములో నొప్పి మాత్రమే వస్తుంది. ఆ స్టేజ్లో మీకు నొప్పి గోళీ అవసరం ఉండదు, ఏది అవసరం ఉండదు. రెండో స్టేజ్లో నడుములో నొప్పి వస్తుంది, కాలంతా మీకు తొడల దాకా నొప్పి అటు ఇటు ప్రసరం పొందుతూ ఉంటుంది. దాన్ని రెండో స్టేజ్ అంటారు. ఆ స్టేజ్లో నొప్పి గోళీ అవసరం ఉంటుంది. మూడో స్టేజ్లో నడుములో వచ్చిన నొప్పి కాలంతా పాకేటువంటి సయాటికాగా మారుతుంది. సో ఆ స్టేజ్లో మీరు నొప్పి గోళీ వేసుకున్నా పనిచేయదు. నాలుగో స్టేజ్లో మీకు పడుకొని పక్కకు తిరగాలని ప్రయత్నం చేసినా, దగ్గినా, తుమ్మినా, నవ్వినా, లేదా కరెక్ట్గా పొజిషన్స్ మార్చాలన్నా అప్పుడు కూడా నొప్పి తీవ్రం అయిపోతుంది, షాకులు కొట్టేటువంటి స్టేజ్కి వెళ్తుంది. ఏదేమైనా 1వ స్టేజు, 2వ స్టేజు, 3వ స్టేజు, ఎర్లీ 4th స్టేజ్లో కూడా ఇప్పటికీ సర్జరీలు అవసరం లేకుండా 9 లక్షల మందికి ట్రీట్మెంట్ చేశాము. 3.5 లక్షల మందికి సర్జరీలు అవాయిడ్ చేశాము. కర్నూలులో మా బ్రాంచ్ ఉంది. నేను 29వ తారీఖు అక్కడ ఉంటాను. ఇప్పుడు అక్కడ డాక్టర్స్ ఉంటారు. మీరు ఒకసారి వెళ్ళి చూయించుకొని మీకు నిజంగా సర్జరీ అవసరమా లేదా అనేది మిమ్మల్ని చూసి ఖచ్చితంగా చెప్పేస్తారు. ఓకే. సో మనకి మరో కాలర్ రెడీగా ఉన్నారు, సురేష్ ఫ్రమ్ విజయవాడ. సురేష్ గారు చెప్పండి. అది లారీ తోలుతారు డీమార్ట్లండి. ఓకే. ఇది నడువులు బాగా మంటపడుతుంది. ఓకే. తట్టుకోలేకపోతున్నాను, అక్కడ నడవలేకపోతున్నాను, కాలి నొప్పులు బాగా ఉన్నాయి. ఏమి అర్థం కాలేదండి మీరు చెప్పింది. ఇంకొకసారి చెప్పగలరా? మళ్ళొక్కసారి చెప్పగలరా?
నడవిస్తూ బాగా ఉంది. నడుము నొప్పి ఉంది, ఓకే. కాళ్ళు తాగకుండా ఓకే, సో మెయిన్ నడుము నొప్పి అని చెప్తున్నారు. ఎలాంటి ట్రీట్మెంట్ అంటే తీసుకుంటే యాక్చువల్గా ఈ నడుము నొప్పి అని అన్నప్పుడు దాంట్లో 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే పేషెంట్ తన ప్రాబ్లం చెప్పినంత మాత్రంలో నేను ఏదో టెలిపతి లాగా ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను అనుకోవడం పొరపాటు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏది కరెక్ట్ కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకు కొంతమంది ఉన్నారు, ఇంతకుముందు L4 L5 అన్నారు, కర్నూలు నుంచి పేషెంట్, సర్జరీకి వెంటనే ఒక డాక్టర్ చెప్పేశారు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈయన చెప్పింది నాకు సివియర్గా బ్యాక్ పెయిన్ ఉంది అని చెప్పారు. సో మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఏ పేషెంట్కి సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ న్యాచురల్గా చేయగలము, కత్తిఘాటు లేకుండా మనం ఎంతవరకు తీసుకువెళ్ళగలము, నొప్పి గోళీలు అవసరం లేకుండా మనం ఎంతవరకు ట్రీట్మెంట్ చేయగలము, హోలిస్టిక్ అప్రోచ్లో మనం ఎంతవరకు ట్రీట్మెంట్ చేయగలము, అసలు ప్రాబ్లం క్రియేట్ ఇంకా ఎక్కువ చేసుకోకుండా ఉన్నదాన్ని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పడం కోసం మాత్రమే ఇక్కడ ఉన్నామండి. సో మా గురించి చెప్పాలి అంటే ఇప్పటికీ 9 లక్షల బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము. ఇదంతా 25 సంవత్సరాలలో మేము చేయగలిగాము. సో పేషెంట్స్కి ఒకవేళ నిజంగా బ్యాక్ పెయిన్ ఉంటే మా స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. మాకు నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్, హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ గురువారం అంటే 22nd రోజు నేను విజయవాడలో ఉంటాను. నెక్స్ట్ గురువారం అంటే 29వ తారీఖు కర్నూలులో కూడా ఉంటాను. సో అపాయింట్మెంట్స్ తీసుకోండి. 04049171819 అనే నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చండి. సో ఇబ్రహీంపట్నం నుంచి హాసిన్ బి రెడీగా ఉన్నారు, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి హాసిన్ బి గారు. మేడం నాకు నడుము నొప్పి మేడం, కాళ్ళు లాగేస్తుంది. మా ఎప్పటి నుంచి తల్లి? నేను 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను మేడం. ఎంతమ్మా మీ వయసు ఎంత? 43. మా పిల్లలు ఎంతమంది? ఒక పాప ఒక బాబు సార్. నడుములో ఏమన్నా ఇంజెక్షన్లు అంటే పెద్ద ఆపరేషన్లు చేసి తీసారా అమ్మా పిల్లల్ని? లేదు సార్, ఏం జరగలేదు. నార్మల్ డెలివరీలేనా? అవును సార్. కింద పడ్డారా? దెబ్బ తగిలిందా? ఎట్లా స్టార్ట్ అయింది? నాకు కరోనా వచ్చింది సార్, వచ్చి నెలసరి ఆగిపోయినాయి సార్. ఓకే, దాని తర్వాత నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అయ్యాయమ్మా నడుము నొప్పి? నడుము నొప్పి సార్, నేను పిన్నమనేని పాలిక్లో ఇంజెక్షన్ చేశారు సార్ నాకు నడుముకి ఇంజెక్షన్ తీసుకున్నారు? ఎన్ని తీసుకున్నారమ్మా? L4 L5 ప్రాబ్లం అని చేశారు సార్. ఎన్నిసార్లు తీసుకున్నారు ఇంజెక్షన్? ఒకసారి సార్. మరి తగ్గలేదా? తగ్గుతుందని చెప్పుంటారే. 3 నెలలే పనిచేసింది సార్. అదే ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ నార్మల్గా ఏమవుతుందంటే వెన్ను నొప్పి అని అనగానే ఫస్ట్ డాక్టర్లు చెప్పేది తప్పు అనట్లేను, కాకపోతే ఏంటంటే సైంటిఫిక్ నాలెడ్జ్ చాలా పెరిగిపోయింది. ఫస్ట్ బెడ్ రెస్ట్ చెప్తారు, 3 రోజుల కన్నా ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోవడానికి ఉండదు. రెండోది పెయిన్ కిల్లర్ సజెస్ట్ చేస్తారు, పెయిన్ కిల్లర్ వేసుకోగానే టెంపరీ రిలీఫ్ వస్తుంది కానీ రూట్ కాజ్ ఎలిమినేషన్ జరగదు. మూడోది ఎపిడ్యూరల్ షాట్స్. ఇప్పుడు తను తీసుకుంది ఎపిడ్యూరల్ షాట్, అంటే స్టీరాయిడల్ షాట్ నడుములోకి ఎక్కిస్తారు. 2 నెలల నుంచి 6 నెలలే పనిచేస్తుంది. దాని తర్వాత మళ్ళీ యథావిధిగా మీకు నొప్పి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 4వది సర్జరీ చేస్తారు. సర్జరీ అని అంటారు, సర్జరీలు చేస్తారు. సర్జరీలో చాలా రిస్క్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వద్దనుకుంటే, న్యాచురల్గా ట్రీట్మెంట్ కావాలనుకుంటే స్క్రోల్ అయ్యే నెంబర్ 04049171819 అనే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండమ్మా. ఒకసారి మిమ్మల్ని చూసేసి సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, సో మనకి మరో కాలర్ రెడీగా ఉన్నారు, కామారెడ్డి నుంచి సునీత గారు చెప్పండి. హలో అమ్మా, నమస్కారం, చెప్పండి. సునీత గారు, ఓకే. సో ఇందాక ఆవిడ అన్నట్టుగా నడుముకి షార్ట్స్ ఇవ్వడం అనేది ఇది సేఫ్ అంటారా లేకపోతే డేంజరస్ అంటారా? ఒకటండి, అంటే ఎపిడ్యూరల్ షార్ట్స్ అంటారు. ఇప్పుడు సపోజ్ మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, సార్ నాకు నా కాళ్ళు గడిగి కన్యాదానం చేసేది ఉంది, నాకు అర్జెంటుగా నొప్పి తగ్గిపోవాలి అని అన్నాడు. అలాంటి సొల్యూషన్స్ నేను ఇవ్వలేను అని చెప్పాను. అలాంటి పరిస్థితులలో వెళ్ళి స్టీరాయిడల్ షాట్స్ తీసుకుంటారు, అప్పటికప్పుడు పని అయిపోతుంది, కానీ దాని తర్వాత మళ్ళీ వస్తుంది. కానీ
ఏంటంటే 2 నెలల నుంచి 6 నెలలే పనిచేస్తుంది. ఒక్క జీవిత కాలంలో 2 కన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు. ఒకసారి తీసుకున్నారు, బీపీ లేని వాడికి బీపీ వస్తుంది, ఉన్నవాడికి బీపీ అన్కంట్రోల్డ్ బీపీకి వెళ్ళిపోతుంది, షుగర్ లేని వాడికి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఉన్నవాడికి అన్కంట్రోల్డ్ షుగర్స్కి వెళ్ళిపోతాయి, వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, హార్మోనల్ డిస్టర్బెన్స్, హార్మోనల్ ఫ్లక్స్ అంతా వస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఉల్టా పుల్టా అయిపోతుంది. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్న వాటిని ఇన్వైట్ చేయడం ఎందుకు? న్యాచురల్గా తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి ఆయుర్వేదంలో ఆల్రెడీ ఒక ప్రాసెస్ ఉన్నప్పుడు అలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? సో డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం షార్ట్స్ అని అలా ప్రిఫర్ చేస్తుంటారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం ఈ మధ్య కైరోప్రాక్టర్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళడము అండ్ సోషల్ మీడియాలో కొన్ని టిప్స్ చూస్తూ ఉండడం వల్ల సెల్ఫ్ మెడికేషన్ అనేది ఫాలో చేస్తున్నారనమాట. సో దీని గురించి మీరేమంటారు? ఒకటండి, అంటే స్పైనల్ ప్రాబ్లమ్స్కి రూట్ కాజ్ ఏంటో కనుక్కోకుండా చిన్న చిన్న క్విక్ ఫిక్సెస్ లేదా టెంపరీ సొల్యూషన్స్ కోసం మనము బ్యాండెడ్ సొల్యూషన్స్ కోసం వెళ్తే మనకి తక్కువ అవ్వడం పక్కన పెడితే రూట్ కాజ్ ఎలిమినేషన్ అనేది జరగదు. అండ్ అట్ ద సేమ్ టైం టెంపరీ సొల్యూషన్ మాత్రమే వస్తుంది, పర్మనెంట్ సొల్యూషన్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు కైరోప్రాక్టర్సే ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అని అంటే ఏం జరుగుతుంది? మన స్పైన్లో ఉన్నటువంటి కొన్ని స్పేసెస్ ఉంటాయి, ఆ స్పేస్లో ఎయిర్ అక్యుములేట్ అయి ఉంటుంది, వాటి వల్ల సౌండ్స్ వస్తాయే కానీ, వాళ్ళు ఒత్తినప్పుడు అవన్నీ సౌండ్స్ వస్తాయే కానీ ఒరిజినల్గా రూట్ కాజ్ ఎలిమినేషన్ అనేది జరగదు. మన బ్యాక్లో తీసుకుంటే 120 కండరాలు ఉంటాయి, 210 లిగమెంట్స్ ఉంటాయి, 33 వర్టిబ్రేలు ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి, 31 పేర్ల స్పైనల్ నర్వ్స్ ఉంటాయి, 100కు పైగా ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయి, అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుంది. దీంట్లో కండరాలలో తేడా వచ్చినా, లిగమెంట్లో తేడా వచ్చినా, డిస్క్లో తేడా వచ్చినా, నరంలో తేడా వచ్చినా, లేదా స్పైనల్ కార్డ్లో తేడా వచ్చినా మనకు స్పైనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడతాయి. కైరోప్రాక్టిక్ వల్ల ఏం జరుగుతుంది? ఓన్లీ మస్కులర్ సిస్టంలో మాత్రమే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, కానీ డీప్ రూటెడ్ ప్రాబ్లమ్ని మనం తగ్గించలేమన్నమాట. సో ఆయుర్వేదం లాంటి సిస్టంలో ఏం జరుగుతుంది? మీ పొట్టలో మీ జీర్ణ వ్యవస్థ దగ్గర నుంచి, అంటే అగ్ని దగ్గర నుంచి మొదలుకొని మీ దోషాల అసమతుల్యత అంతా నార్మల్ అయిపోయి, అట్ ద సేమ్ టైం అబ్జార్ప్షన్ సరిగ్గా అయ్యి, మీ బోన్కి కావాల్సిన నరిష్మెంట్ అంతా వచ్చి, మీ కండరాల పటిష్టం అయ్యి, నరాలకి కూడా స్పైనల్ టెన్షన్ తగ్గి ఓవరాల్ వెల్బీయింగ్ అనేది వస్తుంది. సో మజిల్స్ నుంచి తీసుకొని స్పైనల్ కార్డ్ దాకా ఏవైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ అంతా బాగుపడుతుంది. మనం తిన్నాక మన ఫుడ్ ఆహార రసంగా మారి ధాతు పోషణ క్రమంలో ఏదైతే ధాతువులు ఏర్పడతాయో ఆ ధాతువులు కూడా ఇంప్రూవ్ అవుతాయి, మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ చూసుకోవాలి, కానీ క్విక్ సొల్యూషన్స్, ఎపిడ్యూరల్ షాట్స్ లాంటివి, లేదా అన్వాంటెడ్ సర్జరీస్ లాంటివి, లేదా అనవసరమైనటువంటి ఇన్వేసివ్ ప్రొసీజర్స్, ఇలాంటి వాటికి జోలికి వెళ్లకుండా ఈజీగా మనం చేసుకునేటువంటి పనులు ఇవన్నీ కూడా మార్చుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇదంతా నాకు చేయాలి, నేను చేయించుకోవాలి అని అనుకునేది ఎవరు? పేషెంటే. సో ఆ పేషెంట్ కనుక స్ట్రాంగ్గా ఉండి నేను న్యాచురల్గా తగ్గించుకోవాలి అని అనుకుంటే, మనము మారగలిగితే డెఫినెట్గా సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు స్పైన్ ట్రీట్మెంట్కి సంబంధించి వర్ధన్ ఆయుర్వేదనే ఎందుకు బెస్ట్ అని అడిగితే ఏం చెప్తారు? ఒకటండి, మాది మొన్న జూలైకి, ఇప్పుడు వచ్చే జూలైకి 26 ఇయర్స్ అవుతాయి, అంటే 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి మావి. సో ఈ 25 ఇయర్స్లో 9 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. అండ్ అట్ ద సేమ్ టైం 3.5 లక్షల మందికి పైగా వెన్ను సర్జరీలని మేము అవాయిడ్ చేయగలిగాం. 1 lakh పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అవాయిడ్ చేయగలిగాము. 1 lakh పైగా IBS IBDలకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 5 లక్షలకు పైగా సోరియాసిస్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాము. ఇవన్నీ ఒక పక్కన పెడితే సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ మాది. సో ఈ స్పైనల్ కేర్ దేని ద్వారా చేస్తున్నాము అని అంటే, మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా చేస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మేరు చికిత్స అంటే ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అంటాం. ఇది ఒక స్పెషల్ మసాజ్డ్ బేస్డ్ టెక్నిక్. అండ్ ఈ 2 ట్రీట్మెంట్లతో పాటుగా పంచకర్మ చికిత్స, రసాయన చికిత్స, వాజీకరణ చికిత్సలు కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే స్పైనల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి.
స్పైనల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి ఓవరాల్ వెల్బీయింగ్ కూడా మనం ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ యవ్వనంగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత డాక్టర్ల మీద ఉంటుంది. అందుకనే 5 ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి, అవన్నీ చేస్తాం. ఇవన్నీ చేసినప్పుడు ఒక పేషెంట్కి స్పైనల్ ప్రాబ్లంతో పాటుగా దాని యాక్సెసరీ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే కలుగుతున్నాయో లేదా కాంప్లికేషన్స్ ఏవైతే వచ్చాయో వాటిని కూడా అరెస్ట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం రేపొద్దున వ్యాధి రాకుండా ఏమేం చేసుకోవాలి, ఎలా ఉండాలి, డైట్ ఎలా పాటించాలి అనేది ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసి చెప్తాం. దీన్నే డీల్స్ ఫ్రేమ్వర్క్ అని అంటాం. డి అంటే డైట్ మేనేజ్మెంట్, ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్ మేనేజ్మెంట్. ఇవన్నీ కనుక కరెక్ట్గా చేసుకుంటే అసలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఆరోగ్యంగా యవ్వనంగా ఎప్పటికీ నిరంతరాయంగా కూడా మన యవ్వనాన్ని కాపాడుకోవచ్చు. ఓకే, సో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు సియాటికా విషయానికి వస్తే ఇది క్రానిక్ డిసీజ్లా కన్సిడర్ చేయాలా లేకపోతే రివర్సిబుల్ డిసీజ్? ఇది ఒకటండి, సయాటికా అనేది అసలు డిసీజే కాదు. యాక్చువల్గా అది మిస్నోమర్ అంటారంటే తప్పుగా జనాలకి అర్థం చేసుకోబడినటువంటి ఒక టర్మ్. సయాటికా అనేది నడుము నుంచి కాలంతా పాకే ఒక పెయిన్, నొప్పి మాత్రమే. ఆ సయాటికా అనేది లక్షణం మాత్రమే. ఆ లక్షణము ఇంతకుముందు చెప్పినట్టుగా 48 స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 48 స్పైనల్ ప్రాబ్లమ్స్లో అన్నిట్లో కూడా ఈ లక్షణం కనబడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లంబార్ స్పాండిలైటిస్ ఉంది, అంటే నడుములో వచ్చే స్పాండిలైటిస్ ఉంది, దాంట్లో కూడా సయాటికా కనబడవచ్చు. డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అని ఉంది, దాంట్లో కూడా సయాటికా లక్షణంగా కనబడవచ్చు. లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యి సబ్లక్సేషన్ అయింది, అంటే స్పాండైలోలిస్థసిస్ అంటాం, వెన్నుముకలు పక్కకు జరగడం, అలాంటి కండిషన్లో కూడా సయాటికా లక్షణంగా కనబడవచ్చు. కాబట్టి ఇవన్నీ స్పాండిలైటిస్, స్పాండైలోసిస్, స్పాండిలోలిస్థసిస్, డీజనరేటివ్ డిస్క్ డిసీజు, స్లిప్ డిస్క్, ఇవన్నీ కూడా సయాటికా లక్షణాలు కనబడవచ్చు. కాబట్టి మనం సయాటికాకి ట్రీట్మెంట్ కాదు చేయాల్సింది, మూల కారణం ఎక్కడ ఉంది అనేది వెతికి ఆ మూల కారణాన్ని తీసేస్తే నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితం అంటారు. అంటే కారణాన్ని కనుక్కోగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్టే. అండ్ అట్ ద సేమ్ టైం వస్తిర్ చికిత్స అర్ధ చికిత్సితం అంటారు. ఆయుర్వేదంలో వస్తికర్మ అని ఒక స్పెషల్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ చేస్తే సగం ట్రీట్మెంట్ జరిగిపోయినట్టే. సో ఇలా ఫస్ట్ రూట్ కాజ్ ఎలిమినేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాము, కారణాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాము, దాన్ని తీసేయడానికి మేరు చికిత్స, మర్మ చికిత్స లాంటి పద్ధతులు ఉన్నాయి. వాటితో పాటుగా ఇంటర్నల్ మెడిసిన్స్ ఉంటాయి, డైట్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పటికీ 9 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. 99% సక్సెస్ రేట్ కూడా మా దగ్గర ఉంది. ఓకే, సో డాక్టర్ గారు, స్పైన్ ప్రాబ్లం ఉన్నవారు చేసే తప్పిదాలు ఏంటి? ఒక్కటండి, ఫస్ట్ బ్యాక్ పెయిన్ మనకి ఏజ్తో పాటుగా వస్తుంది అని అనుకోవడం. అంటే నేను 60 ఏళ్లకే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇప్పుడు రాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ నా దగ్గరికి 13 ఏళ్ల పిల్లవాళ్ళు కూడా వస్తారు, బ్యాగులు మోసి ఆ స్పైన్ యాంగిల్ మారిపోయి వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు. రెండోది, మన పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది అనేది ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసుకుంటారు. ఏంటంటే పెయిన్ కిల్లర్ టెంపరీ సొల్యూషనే మాత్రమే ఇస్తుంది, నొప్పిని మసకబారిపోయేటట్టు చేస్తుందే కానీ నొప్పికి మూలాన్ని తీసివేయదు. మూడోది ఏంటంటే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ రెస్ట్ తీసుకుంటే 3 రోజుల కన్నా ఎక్కువ రెస్ట్ తీసుకోకూడదు. ఇది జర్నల్ ఆఫ్ ఇంటిగ్రల్ మెడిసిన్ అనే దాంట్లో ఒక జర్నల్లో చెప్తారు. 3 రోజుల కన్నా ఎక్కువగా రెస్ట్ తీసుకుంటే అక్కడ ఉన్న మజిల్స్ డీకండిషనింగ్ జరుగుతాయి. అంటే మీకు పని చేయాల్సినటువంటి తత్వం పూర్తిగా అది కోల్పోతుంది, ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుందే కానీ తక్కువ అవ్వదు. 4వది, సర్జరీ ఈజ్ వెరీ ఈజీ అండ్ వెరీ అఫోర్డబుల్ అనుకుంటారు, కానీ సర్జరీ చాలా ఎక్స్పెన్సివ్, అట్ ద సేమ్ టైం వెరీ రిస్కీ. సో అంత రిస్క్ తీసుకొని సర్జరీ చేయించుకొని సర్జరీ తర్వాత మళ్ళీ నొప్పిని పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇవన్నీ కూడా పేషెంట్ ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. ఏది కరెక్టు, ఈజ్ ఇట్ ఏ హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఆర్ నాట్ అనేది ఆలోచించాలి. ఇది మూలాన్ని తీసివేస్తుందా లేదా అనేది ఆలోచించాలి. నా దగ్గరికి వచ్చిన నేను చెప్పేది ఒకటే పాయింట్, నేను చేసేది నేను చేస్తాను, మీరు చేసేది మీరు చేస్తారా చేయరా అని నేను డైరెక్ట్గా క్వశ్చన్ వేస్తాను. ఎందుకనంటే ఓన్లీ డాక్టర్ చేయాల్సింది కాదు, ఇది పేషెంట్ కూడా మారాలి. ఏం మారాలి? డీల్స్ ఫ్రేమ్వర్క్ మొత్తం మార్చుకోవాలి. అంటే డైటు, ఎక్సర్సైజు, లైఫ్ స్టైలు ఇవన్నీ మార్చుకోవాలి. అవన్నీ సర్జరీ చేయించుకున్నా మార్చుకోవాలి, సర్జరీ వద్దన్నా మార్చుకోవాలి, లేదా రేపు పొద్దున హ్యాపీగా హెల్తీగా ఉండాలి అన్న ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ని పాటించాలి. ఓకే,
సో అది పాటించారనుకోండి, ఆటోమేటికలీ ఎవ్రీ వన్ విల్ బీ హెల్ అండ్ హెల్దీ. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు మెడ నొప్పి వస్తే ఏముంది 3 రోజులు పిల్లో లేకుండా పడుకో సాల్వ్ అయిపోతుంది అని అంటారు. అలాగే నడుము నొప్పి వస్తే ఏముంది నేల మీద 3 రోజులు పడుకో అదే సెట్ అవుతుందని కొందరు చెప్తూ ఉంటారు. సో అది నిజంగానే సొల్యూషన్ అంటారా? నిజంగా చెప్పాలంటే మనం స్ట్రైట్గా పడుకున్నప్పుడు మనకి పిల్లో అవసరం లేదండి. సైడ్కి తిరిగినప్పుడు ఇక్కడ దీంట్లో ఈ సర్వైకల్ రీజియన్లో యాంగిల్ క్రియేట్ అవుతుంది. ఆ యాంగిల్ని కంపల్సరీ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది, లేదంటే మన బేసిక్ యాంగిల్ స్పైనల్ యాంగిల్ మారిపోతుంది. లాంగ్ టర్మ్లో మీరు దిండు లేకుండా పడుకుంటే డెఫినెట్గా స్పాండిలైటిస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 2, మీరు అడిగిన క్వశ్చన్, కింద పడుకుంటారు, కింద పడుకుంటే తగ్గిపోతుంది అంటారు. హెల్దీగా ఉన్నవారు కింద పడుకుంటే హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకి చాలా లాభం కూడా జరుగుతుంది. కానీ ఆల్రెడీ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు కింద పడుకున్నప్పుడు లాభం ఎంత వస్తుందో తెలియదు, కానీ లేచేటప్పుడు మెడ మీద, నడుము మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడి ఉన్న ప్రాబ్లం మళ్ళీ డబుల్ ట్రిపుల్ అవుతుంది. కాబట్టి నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, కింద నేల మీద పడుకోకండి, కింద కూర్చోకండి, కొంతకాలము ఆ పొజిషన్ని మీరు మెయింటైన్ చేయండి, ఆ పోస్చర్ని మెయింటైన్ చేయండి. నెక్ అండ్ లోవర్ బ్యాక్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ వేయకండి. ఆ ప్రెషర్ వేయకుండా అక్కడ ఉన్న కండరాలకి మనం బలోపేతం చేసుకున్న తర్వాత మీరు ఏది కావాలంటే అది చేయొచ్చు. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, ఫుట్బాల్ మ్యాచ్లో పక్కన వాడు గుద్దినప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్లోనే పడిపోయాడు. అలాంటి వాడిని సర్జరీ చెప్తే నా దగ్గరికి తీసుకొచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ చేశాము. ఇప్పుడు తను మళ్ళీ ఫుట్బాల్ కూడా ఆడుతున్నాడు. అంటే ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, మనము రెస్ట్రిక్ట్ అయిపోవాల్సినటువంటి అవసరం లేదు. కరెక్ట్ అయినటువంటి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ కనుక పాటిస్తే, లైఫ్ స్టైల్ కనుక పాటిస్తే, రేపొద్దున మనం ఇంతకుముందు వదిలేసినటువంటి స్పోర్ట్స్ అవన్నీ కూడా హ్యాపీగా హెల్దీగా ఆడొచ్చు, స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ. ఓకే, సో డాక్టర్ గారు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అండ్ సియాటికా ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలా మంచి సొల్యూషన్స్ అండ్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.